జెట్ ఫైటర్లను పెంచుకోవడంపై ఫోకస్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. నానాటికి తగ్గిపోతున్న యుద్ధ విమానాల స్థానంలో కొత్తవి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే దేశీయంగా తయారైన తేజాస్ యుద్ధ విమానాలను ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా తేజాస్ జెట్ ఫైటర్స్కు ఫైనల్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరేందుకు తేజాస్ జెట్ ఫైటర్స్ రెడీ అయ్యాయి. 33 ఏళ్లకు పైగా జరుగుతున్న అభివృద్ధి ప్రక్రియ ఫైనల్ స్టేజ్ కు చేరింది. జూలైలో తేజాస్ యుద్ధ విమానాలు ఐఏఎఫ్ లో చేరనున్నాయి. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో తేజాస్ టెస్ట్ ఫ్లై చేశారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా. తేజాస్ లో ప్రయాణించిన మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా అరూప్ రాహా హిస్టరీ క్రియేట్ చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో తేలికపాటి యుద్ధ విమానాల తయారీ ప్రక్రియ 80లోనే మొదలైంది. అనుకోని అవాంతరాలు, అమెరికా ఆంక్షలతో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ నెమ్మదించింది. ఐఏఎఫ్లో ఎక్కువగా రష్యా నుంచి కొనుగోలు చేసిన MiG-21, MiG-27, ఫ్రాన్స్ మేడ్ మిరేజ్ 2000 ఫైటర్లు వాడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్తోనే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఇవన్నీ ఉన్న ఐఏఎఫ్లో యుద్ధ విమానాల సంఖ్య తక్కువగానే ఉంది. ఐఏఎఫ్లో 33 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 18 జెట్ ఫైటర్లు ఉంటాయి. అయితే 11 స్క్వాడ్రన్స్లో జెట్స్ పనితీరు పూర్గా ఉంది. రక్షణ పరంగా మనకు సవాల్ విసురుతున్న పాకిస్తాన్, చైనాలను కంట్రోల్ చేయాలంటే మినిమం 45 స్క్వాడ్రన్స్ ఉండాలని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. విమానాల కొనుగోలుకు చాలా ఖర్చు అవుతోంది. అందుకే ఇండిజినస్ తేజాస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లను వినియోగంలోకి తెచ్చేందుకు రక్షణ శాఖ ప్రయత్నిస్తోంది. తేజాస్ రూపొందించి చాలా కాలమే అయ్యింది. 2001 నుంచి వాటిపై పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా కూడా సర్టిఫై చేయడంతో ఐఏఎఫ్ లో చేరేందుకు తేజాస్ రెడీ అయినట్టే. జూలై కల్లా మొదటి తేజాస్ ఫైటర్ స్క్వాడ్రన్ రెడీ అయి ఐఏఎఫ్ కు అందుబాటులోకి రానున్నాయి. 2026 కల్లా మరో 100 తేజాస్ LCA ఫైటర్లను సిద్ధం చేయనున్నారు. మొత్తం 120 తేజాస్ యుద్ధ విమానాలు చేర్చుకోవాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భావిస్తోంది. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో వీటి అభివృద్ధి ప్రక్రియ కూడా జరుగుతోంది.